తెలంగాణ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నదా? ఎక్కడ చూసినా దాడులు దౌర్జన్యాలు, శాంతి భద్రతలు రోజు రోజుకు చచ్చిపోతున్నాయి. ఇదెక్కడి పరిపాలన రా దేవుడా? ఏంది అట్లా చూస్తుండ్రు? ఈ మాటలు నేనన్నది కాదు, అనేది నేను కూడా కాదు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ చెప్తున్నాడు. కాంగ్రెస్ సర్కారు పాకురు పట్టిన పరిపాలన చేస్తున్నదని చెప్పకనే చెప్తున్నాడు. మీరు కూడా ఒకసారి వినండి. కాంగ్రెస్ కార్యకర్తలకు రక్షణ లేదు అంటే ఇంకెవరిని రక్షిస్తారా మీరు? కాంగ్రెస్ కార్యకర్తలకి రక్షణ లేదు, ఇంకెవరిని రక్షిస్తారు మీరు? అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకున్నది ఇందుకేనా అంటున్నా నేను. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకున్నది ఇందుకేనా? సర్కారు నడుపుతున్న పార్టీ కార్యకర్తలని రక్షించలేకపోతున్నారు. ఇక అమ్మాయిలు, ఆడోళ్ళు, అభాగ్యుల పరిస్థితి ఎట్లున్నదో చూడండి. సొంత పార్టీ కార్యకర్తలు దాడులకు దౌర్జన్యాలకు గురవుతుంటే ఈ సర్కారు ఉండి ఏం లాభం, లేకున్నా ఏం నష్టం అన్నట్టు కొండంత కోపాన్ని ఎల్లగాకిండు జీవన్ రెడ్డి సారు. మరి ఏడా ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు నష్టం జరిగిందో, ఎవరికి రక్షణ లేకుండా పోయిందో మనకు తెలియదు. కానీ రేవంత్ రెడ్డి పరిపాలన సొంత పార్టీ కార్యకర్తలను కాపాడుకునేటట్టు లేదు. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని ఏం కాపాడుతుంది అన్నట్టు చెప్పకనే చెప్పిండు. ఏందో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కొట్లాటలు అస్సలు అర్థం కావు. అదే పార్టీలు ఉంటారు, అదే పార్టీలు పరిపాలన తిడతారు. ఇసొంటి పార్టీ దునియాలు ఇంకోటి ఉండదు కావచ్చు కదా. ఈతాకిచ్చి తాటా గుంజుకున్నట్టే ఉన్నదట ఆడోళ్ళకి ఇచ్చిన ఫ్రీ బస్ పథకము. ఒక చేతిచ్చి ఇంకో చేత గుంజుకున్నట్టు చేస్తున్నదట కాంగ్రెస్ సర్కారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, లీడర్లు ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసిండ్రు. రేవంత్ రెడ్డి పరిపాలన పెంచిన బస్ ఛార్జీలను పెంచిన బస్ ఛార్జీలను పెంచిన బస్ ఛార్జీలను రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నోట్ల చక్కెర పోసి ఈపు కారం పూసినట్టు చేస్తున్నది తెలంగాణ సర్కార్ అని ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు, వెంకటేష్, ముఠా, గోపాల్లు ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసిండ్రు. టికెట్లు తీసుకున్న మొగోళ్ళ సీట్ల కాడికి పోయి ఇప్పుడు ఎట్లున్నది ఛార్జీలు పెంచితే అని అడిగి తెలుసుకున్నారు. ఇంతకుముందు 2-3 నెలలకోసారి ఛార్జీలు పెంచుకుంటూ పోయిన రేవంత్ రెడ్డి సర్కారు ఈసారి గ్రీన్ ఫీస్ పేరుతోని ప్రతి టికెట్ మీద 5 నుంచి 10 రూపాయలు పెంచింది. రాబోయే కాలంలో హైదరాబాద్లో అన్ని ఛార్జింగ్ బస్సులను నడపాలనని, వీటి కోసం పైసలు కావాలనని టికెట్ రేట్లు పెంచిండ్రట. ఏడాదికి 110 కోట్ల ఆమ్దాన్ రావాలని అంచనా వేసిండ్రట. సర్కారు ఎట్లనో తిప్పలవాడి తీసుకురావాల్సిన ఎలక్ట్రిక్ బస్సులను జనం జేబులకు కత్తెరేసి తీసుకొస్తుందట. ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ బస్సులు రావాలనంటే బస్సులు ఎక్కేటోళ్ళ నెత్తిలో చేతులు పెట్టాలని, జనానికి శటగోపం పెట్టకుంటే సర్కారు బ్యాటరీ బస్సులు కొనలేని పరిస్థితి ఉన్నదని ఇట్లా ఛార్జీలు పెంచుకుంటా పోతున్నారట. ఇట్లనే టికెట్ రేట్లు పెంచుకుంటా జనం మీద ఛార్జీలు దంచుకుంటా పోతే రాబోయే కాలంలో మొగోళ్ళు ఎవ్వరు బస్సులు ఎక్కరు కావచ్చు కదా. ఏమంటారు?